ఏ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ బైట్స్. ఫ్రెండ్స్, ఓపెన్ చేయగానే రేణుకానే ప్రాస్టిట్యూట్ ని చూపిస్తారు. ఆమె యొక్క పర్సన్ ని మర్డర్ చేసి పోలీసులకు దొరకకుండా తిరుగుతూ ఉంటుంది. అలా ఆమె పారిపోతూ ఛత్రపూర్ అనే ప్లేస్ కి వెళ్తుంది. అక్కడ ఒక షాప్ కి వెళ్లి సిగరెట్ అడుగుతుంది. దానికి ఆ షాప్ అతను షాక్ అవ్వి ఆమె డ్రెస్సింగ్ సెన్స్ చూసి ఇక్కడ అమ్మాయిలంతా చాలా పద్ధతిగా ఉంటారని అంటాడు. దానికి రేణుక అతని మాటలు పట్టించుకోకుండా సిగరెట్ తాగుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఒక రెడ్ లైట్ ఏరియాలోని తన ప్రాస్టిట్యూట్ బిజినెస్ ని కంటిన్యూ చేయడానికి ఒక హౌస్ ని రెంట్ కి తీసుకుంటుంది. ఆ నెక్స్ట్ డే రేణుక ఒక పర్సన్ కి కాల్ చేస్తుంది. ఆ పర్సన్ రేణుక కోసం పోలీసులు వెతుకుతున్నారని చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్పి చెబుతాడు. తర్వాత రేణుక తన కోసం ఒక ఆధార్ కార్డ్ ని రెడీ చేయమని ఆ పర్సన్ ని అడుగుతుంది. నెక్స్ట్ సీన్ లో ప్రాస్టిట్యూట్స్ అందరూ తమ తమ ఇళ్ల ముందు నుంచొని కస్టమర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అదే టైం కి ఒక పోలీస్ అక్కడికి వచ్చి రేణుకతో డీల్ కుదుర్చుకొని ఆమెను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు అదే ఏరియాలోని దేవదాసిల ఫ్యామిలీ కూడా ఉంటుంది. వాళ్ళు కూడా ప్రాస్టిట్యూట్ బిజినెస్ చేస్తూ ఉంటారు. ఆ ఫ్యామిలీలోని దేవిక అనే అమ్మాయి ఉంటుంది. దేవికకి ఒక అక్క, ఒక తమ్ముడు ఉంటారు. తన అక్క పేరు మైథిలి, తమ్ముడు పేరు మొన్న. మైథిలిని ఎక్కువ డబ్బులు సంపాదించడం కోసం ప్రాస్టిట్యూషన్ చేయడానికి ఢిల్లీకి పంపిస్తారు. దాంతో మొన్న చాలా బాధపడుతూ ఉంటాడు. అండ్ అలాగే మొన్న వాళ్ళ ఫ్రెండ్ అక్క కూడా ఇలానే వెళ్ళిపోయి 2 years అవుతున్నా ఆమె ఇంతవరకు ఎక్కడుందో ఎలా ఉందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు మొన్న అదే తలుచుకుంటూ మైథిలి కూడా అలానే వెళ్ళిపోయిందా అని చెప్పి బాధపడతాడు. కానీ దేవిక మాత్రం మైథిలి ఖచ్చితంగా తిరిగి వస్తుందని చెప్పి మొన్నకి నష్ట చెబుతుంది. దేవిక ఒక మానసిక జబ్బుతో బాధపడుతూ ఉంటుంది. అంటే ఆమెకి అప్పుడప్పుడు నెగిటివ్ ఆలోజినేషన్స్ వచ్చి భయపడుతూ ఉంటుంది. అందువల్ల ఆమె థెరపీ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో దేవిక టెర్రస్ పైకి వెళ్లి తన సొంతంగా రాసుకున్న పాట ను ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. అదే టైం కి ఏవో మాటలు వినిపించి కిందకు చూస్తుంది. అక్కడ రేణుక కొంతమంది అమ్మాయిలతో మాట్లాడడం చూస్తుంది. ఆ నెక్స్ట్ డే రేణుక దేవిక దగ్గరికి వెళ్లి ఆమెతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. కానీ రేణుకతో మాట్లాడడానికి దేవిక ఇంట్రెస్ట్ చూపించదు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా మైథిలి ఢిల్లీకి వెళ్ళిందని తెలిసి రేణుక ఆ విషయం గురించి మాట్లాడుతూ ఇంతవరకు మన వాళ్ళు ఎవరూ కూడా ఢిల్లీకి వెళ్ళలేదు, అందరినీ ఇక్కడే వేరే రెడ్ లైట్ ఏరియాకి తీసుకుని వెళ్తారని చెబుతుంది. కానీ తన మాటలు విన్న దేవిక అది నమ్మదు. అదే రోజు నైట్ దేవిక రేణుక ఫేస్బుక్ ప్రొఫైల్ ఓపెన్ చేసి ఆమె గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తుంది. మరుసటి రోజు దేవిక వాళ్ళ అమ్మమ్మతో బయటికి వెళ్ళినప్పుడు రేణుక కనిపించేసరికి ఆమెనే గమనిస్తూ ఉంటుంది. అంటే దేవిక కొంచెం కొంచెంగా రేణుకకి అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో దేవిక రేణుకని ఒక ప్లేస్ కి తీసుకుని వెళ్తుంది. ఆ ప్లేస్ తనకి అండ్ మైథిలికి ఫేవరెట్ ప్లేస్ అని చెబుతుంది. అండ్ ఆ ప్లేస్ గురించి చెబుతూ అక్కడే గోడల మీద మైథిలి అండ్ దేవిక రాసిన రాతలు అండ్ వాళ్ళ గుర్తులను చూపిస్తుంది. తర్వాత రేణుక దేవిక చేత బలవంతంగా సిగరెట్ తాగిస్తుంది. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా రేణుక దేవికకి క్లోజ్ గా వెళ్లి కిస్ చేయాలని ట్రై చేస్తుంది. కానీ దేవిక తన్ని అవాయిడ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత దేవిక ఇంటికి వెళ్ళగానే వాళ్ళ అమ్మ విమల రేణుక మంచిది కాదని చెప్పి ఇంకెప్పుడు ఆమెని కలవద్దని చెప్పి వార్నింగ్ ఇస్తుంది. నెక్స్ట్ సీన్ లో మళ్ళీ దేవిక అండ్ రేణుక మళ్ళీ మీట్ అవుతారు. అప్పుడు వాళ్ళిద్దరూ తమ తమ గోల్స్ గురించి మాట్లాడుకుంటారు. అలా మాట్లాడుకుంటూ ఉండగా దేవిక ఒక సింగర్ అవ్వడం నా గోల్ అని చెబుతుంది. అది విన్న రేణుక అయితే ఒక పాట పాడి వినిపించని అడుగుతుంది. దానికి దేవిక తను రీసెంట్ గా రాసిన ఒక ర్యాప్ సాంగ్ ని పాడి వినిపిస్తుంది. దేవిక సాంగ్ విన్న రేణుక తన్ని చాలా అప్రిషియేట్ చేస్తుంది. ఇంకా ఆమె మాట్లాడుతూ నేను జైల్లో ఉన్నప్పుడు నీలాగే ఒక అమ్మాయి ఉండేది, ఆ అమ్మాయి కూడా ర్యాప్ సాంగ్ చాలా బాగా పాడుతూ ఉండేదని చెబుతుంది. రేణుక జైలుకి వెళ్ళిందని తెలియగానే దేవిక షాక్ అవుతుంది. దాంతో నువ్వు జైలుకి ఎందుకు వెళ్ళావు అని అడుగుతుంది. దానికి రేణుక సమాధానం చెప్పకుండా టాపిక్ డైవర్ట్ చేస్తుంది. నెక్స్ట్ సీన్ లో దేవిక వాళ్ళ ఇంట్లో దుర్గా పూజ జరుగుతూ ఉంటుంది. అప్పుడు దేవిక సడన్ గా అన్కాన్షియస్ అవుతుంది. కాసేపటికి మొన్న దేవిక దగ్గరకు వచ్చి ప్రసాదం ఇస్తాడు. దానికి దేవిక వద్దని చెబుతుంది. దానికి మొన్న మాట్లాడుతూ ఎన్నాళ్ళు అందరూ నిన్ను పిచ్చిదానివని అంటూ ఉంటే నేను నమ్మలేదు, కానీ ఇప్పుడు అదే నిజమని అర్థమయ్యింది. నువ్వు నార్మల్ గా ఉండి ఉంటే మైథిలికి బదులుగా నిన్ను పంపించేవాళ్ళని అమ్మ చెప్పిందని అంటాడు. అంటే యాక్చువల్ గా దేవికకి హెల్త్ బాగోకపోవడం వల్ల విమల దేవికతో ప్రాస్టిట్యూషన్ చేయించదు. నెక్స్ట్ సీన్ లో దేవిక రేణుకతో మాట్లాడుతూ నువ్వు ఇంతకు ముందు ఎప్పుడైనా అమ్మాయిలతో రొమాన్స్ చేసావా అని అడుగుతుంది. దానికి రేణుక 3-4 అమ్మాయిలతో చేశానని చెబుతుంది. అండ్ అలాగే తనకు అబ్బాయిల కంటే అమ్మాయిలంటేనే ఇష్టం, కానీ డబ్బుల కోసం ప్రాస్టిట్యూషన్ చేస్తున్నానని చెబుతుంది. దానికి దేవిక మాట్లాడుతూ అసలు ఈ ప్రాస్టిట్యూషన్ బిజినెస్ లోకి ఎలా వచ్చావని అడుగుతుంది. దానికి రేణుక మాట్లాడుతూ నా కన్న తండ్రి అండ్ మా అన్నయ్య నన్ను సెక్స్ అబ్యూజ్ చేసేవాళ్ళు, వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి నా బాయ్ ఫ్రెండ్ తో ఇంట్లో నుంచి పారిపోయాను, కానీ వాడు కూడా నన్ను మోసం చేశాడు, నన్ను ఒక బ్రోతల్ హౌస్ కి అమ్మేశాడని ఆవేశంగా చెబుతుంది. నెక్స్ట్ డే లో దేవిక రేణుక వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇక్కడ ఇద్దరు డ్రగ్స్ తీసుకుని రొమాన్స్ చేస్తుంటారు. అదే టైం కి రేణుక కోసం కస్టమర్ వచ్చాడని ఓనర్ వచ్చి చెప్పేసరికి రేణుక అతని కోసం రెడీ అవుతూ ఉంటుంది. దాంతో దేవిక బాగా హట్ అవ్వి ఇప్పటిదాకా నాతో రొమాన్స్ చేస్తూ అప్పుడే వేరే పర్సన్ తో అలా ఎలా చేయగలవని అడుగుతుంది. దానికి రేణుక నాకు డబ్బు కావాలంటే ఇలాంటివి చేయక తప్పదని చెబుతుంది. దాంతో దేవిక కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత దేవిక తమ మేడపై నుంచి రేణుకని అబ్జర్వ్ చేస్తూ
చేస్తూ ఉంటుంది. ఇప్పుడు రేణుకాని దేవిక లవ్ చేస్తూ ఉంటుంది. అందువల్ల ఆమెకి రేణుక వేరే వాళ్ళతో క్లోజ్ గా మూవ్ అవడం నచ్చదు. నెక్స్ట్ సీన్ లో రేణుక ఒక పర్సన్ కి కాల్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఆ పర్సన్ రేణుకాని ఫిలిప్పీన్స్ కి వెళ్తే నువ్వు అక్కడ సేఫ్ గా ఉంటావు, ఇక్కడే ఉంటే గనక ఏదో ఒక రోజు పోలీసులకి దొరికిపోతావని చెబుతాడు. దానికి రేణుక కూడా సరేనని చెబుతుంది. తర్వాత దేవిక కోసం ఒక చైన్ కొని ఆమెకి గిఫ్ట్ గా ఇస్తుంది. అప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ స్టార్ట్ అవుతుంది. అప్పుడే సడన్ గా దేవిక బాడీకి ఏదో బ్యాండేజీ ఉన్నట్లుగా అనిపించి రేణుక ఆమె టీషర్ట్ ని తీసి చూసి షాక్ అవుతుంది. దేవిక తన చెస్ట్ పార్ట్ మొత్తం క్లాత్ తో చుట్టేసి కవర్ చేసి ఉంటుంది. దాంతో రేణుక ఎందుకు ఇలా చేసావని అడుగుతుంది. అప్పుడు దేవిక మాట్లాడుతూ తన బాడీని ఏ పర్సన్ ముట్టుకోకుండా ఇలా చేశానని చెబుతుంది. నెక్స్ట్ సీన్ లో ఒక లేడీ తన కూతురుతో కలిసి దేవిక వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వస్తుంది. యాక్చువల్ గా దేవిక వాళ్ళ ఫ్యామిలీ దేవదాసీలు కాబట్టి ఆ ఊర్లో వాళ్ళు చాలా గౌరవిస్తారు. అలా లేడీకి పాప పుడితే ముక్కు తీసుకోవడానికి వస్తుంది. దాంతో దేవిక వాళ్ళ అమ్మమ్మ ఆ లేడీని అండ్ వాళ్ళ పాపని తీసుకుని గుడికి వెళ్తుంది. అదే టైంకి దేవిక ఒక నల్లదారం తెచ్చి వాళ్ళ అమ్మమ్మకి ఇస్తూ దాన్ని దేవుడి దగ్గర పెట్టి పూజ చేయించి తీసుకురమ్మని చెబుతుంది. నెక్స్ట్ సీన్ లో దేవిక రేణుక ఇద్దరు కలిసి మూవీకి వెళ్తారు. అప్పుడే ఒక పర్సన్ వచ్చి దేవికని టీస్ చేస్తూ ఉంటాడు. అది చూసిన రేణుక అతని తిట్టి కత్తితో బెదిరించి వెళ్ళిపోమని వార్నింగ్ ఇస్తుంది. అలా కాసేపటికి అదే థియేటర్ లోనే వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ జరుగుతుంది. ఆ మరుసటి రోజు ఉదయాన్నే దేవిక నిద్రపోతూ ఉండగా విమల వచ్చి తనని నిద్ర లేపి రేణుకతో ఫ్రెండ్షిప్ చేస్తున్నందుకు తనని బాగా తిట్టి కొడుతుంది. తర్వాత దేవిక మెడలో ఉన్న చైన్ చూసి అది ఎవరిచ్చారని అడుగుతుంది. దానికి దేవిక తన ఫ్రెండ్ కవిత ఇచ్చిందని చెబుతుంది. కానీ తన మాటలపైన విమలకి నమ్మకం కలగదు. దాంతో దేవిక మెడలో ఉన్న చైన్ తీసేసి విమల రేణుక దగ్గరికి వెళ్తుంది. తర్వాత రేణుకతో మాట్లాడుతూ దేవికకి దూరంగా ఉండమని వార్నింగ్ ఇచ్చేసి వెళ్తుంది. మరోవైపు దేవికని ఒక రూమ్ లో పెట్టి లాక్ చేస్తారు. దాంతో దేవిక చాలా ఫ్రస్ట్రేట్ అవుతుంది. నెక్స్ట్ డే రేణుక మొన్న స్కూల్ దగ్గరికి వెళ్లి అతనికి కొంత డబ్బు ఇచ్చి ఒక ప్లేస్ చెప్పి అక్కడికి దేవికని వచ్చి కలవమని చెబుతుంది. అలా దేవిక రేణుకని కలవడానికి వెళ్తుంది. రేణుక దేవికను వ్యభిచార వృత్తి నుంచి దూరంగా తీసుకుని పోవాలని డిసైడ్ అవుతుంది. అదే విషయం దేవికకి చెప్పి తనతో పాటు వచ్చేయమని అడుగుతుంది. దానికి దేవిక తన ఫ్యామిలీని వదిలి వచ్చేంత ధైర్యం చేయలేక రేణుకతో వెళ్లడానికి ఒప్పుకోదు. అలా వీళ్ళిద్దరి మధ్య కొంతసేపు డిస్కషన్ జరుగుతుంది. నెక్స్ట్ సీన్ లో రేణుక ఒక ముస్లిం పొలిటీషియన్ అయిన రఫ్తర్ అనే ఒక వ్యక్తితో ఇంటిమేట్ అవడం వల్ల తను ప్రెగ్నెంట్ అవుతుంది. అందువల్ల అబార్షన్ చేయించుకోవడానికి అండ్ ఇంకా హెల్త్ కేర్ కోసం రఫ్తర్ ని డబ్బులు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తుంది. కానీ రఫ్తర్ మాత్రం డబ్బు ఇవ్వనని ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పి రేణుకతో చాలా రూడ్ గా బిహేవ్ చేస్తాడు. దాంతో రేణుక రఫ్తర్ మీద కోపంతో ఒక పంది తలని తెచ్చి అతని కారు పైన పెడుతుంది. అది చూసిన రఫ్తర్ కోపంతో ఊగిపోతూ ఈ పని ఖచ్చితంగా రేణుకనే చేసి ఉంటుందని అర్థమవ్వి తనంతా చూడాలని రేణుక ఇంటికి వెళ్తాడు. కానీ ఆమె అక్కడ ఉండదు. దాంతో దేవిక రేణుకతో క్లోజ్ గా ఉంటుందని తెలుసుకొని విమల వాళ్ళ ఇంటికి వెళ్లి దేవికను రేణుక గురించి అడుగుతాడు. కానీ ఆమె ఏమీ చెప్పకుండా లోపలికి వెళ్లి డోర్ వేసేస్తుంది. మరోవైపు ఇంటికి వచ్చిన రేణుకకి ఆమె ఫిలిప్పీన్స్ వెళ్లడానికి దాచుకున్న 2 లక్షలు ఇంట్లో కనిపించవు. దాంతో ఆ పని ఆ హౌస్ ఓనరే చేసి ఉంటాడనుకోని తన డబ్బులు ఇవ్వమని చెప్పి ఆమెని తిట్టి కొడుతుంది. దాంతో ఆ పక్కనే ఉన్న లేడీస్ వచ్చి ఆ హౌస్ ఓనర్ కి సపోర్ట్ గా రేణుకని బాగా కొడతారు. తర్వాత దేవిక వెళ్లి రేణుకని పలకరించడానికి ట్రై చేస్తుంది. కానీ రేణుక డబ్బులు పోయాయనే ఫ్రస్ట్రేషన్ లో తనకు ఆ విషయం చెప్పకుండా వెళ్ళిపోమని చెప్పి కసురుకుంటుంది. దాంతో దేవిక ఇంట్లో ఉన్న తన నగలన్నీ అమ్మి రేణుకకి ఇస్తుంది. మరోవైపు దేవిక నగలమ్మిన షాప్ అతను ఆమె అమ్మమ్మకి కాల్ చేసి దేవిక నగలమ్మిన విషయం చెబుతాడు. అది విన్న దేవిక వాళ్ళ అమ్మమ్మ విమలాకి ఆ విషయం తెలిస్తే గొడవ చేస్తుందని అనుకోని ఆ విషయాన్ని సీక్రెట్ గా ఉంచుతుంది. మరోవైపు దేవిక డాక్టర్ ని పిలిపించి రేణుకకి ట్రీట్మెంట్ ఇప్పిస్తుంది. నెక్స్ట్ సీన్ లో దేవిక ఇంటికి వెళ్ళగానే రేణుకని కలిసినందుకు విమల మళ్ళీ ఆమెని బాగా కొడుతుంది. దాంతో దేవిక తన రూమ్ లోకి వెళ్లి లాక్ చేసుకొని తన జుట్టుని పిచ్చిగా కట్ చేసుకొని పిచ్చిదానిలాగా ఇంట్లో నుంచి రేణుక దగ్గరికి వెళ్ళిపోతుంది. రేణుక దేవికతో ఒక హోటల్లో రూమ్ తీసుకుంటుంది. ఆ హోటల్ ఓనర్ కి దేవిక ఒక క్యాన్సర్ పేషెంట్ అని అబద్ధం చెబుతుంది. తర్వాత దేవికని రూమ్ లోనే ఉండమని రేణుక మనోహర్ అనే పర్సన్ ని కలిసి తన హెల్ప్లెస్ కండిషన్ గురించి చెప్పి డబ్బు ఇచ్చి హెల్ప్ చేయమని చెప్పి అడుగుతుంది. దాంతో మనోహర్ డబ్బు కోసం ఒక పర్సన్ ని మర్డర్ చేసే డీల్ ని ఓకే చేసుకుని వస్తాడు. మరోవైపు దేవికకి ఆలోచనేషన్స్ వచ్చి వాళ్ళు ఉంటున్న రూమ్ కి నిప్పు పెట్టేస్తుంది. దాంతో పోలీసులు ఆమెని పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్తారు. అండ్ అలాగే దేవిక ఫ్యామిలీ మెంబర్స్ కి కాల్ చేసి ఆమెని వాళ్ళకి అప్పచెప్తారు. దేవిక లేకపోయేసరికి రేణుక బాగా ఎమోషనల్ అయిపోతుంది. నెక్స్ట్ సీన్ లో ఆమెకి ఇష్టం లేకుండా పెళ్లి కూతురులాగా రెడీ చేసి రఫ్తార్ తో ఫస్ట్ నైట్ జరిపిస్తారు. రఫ్తార్ ఆమె అరుపులు బయటికి వినిపించకుండా ఆమె నోట్లో గుడ్డలు కుక్కి ఆమెతో బలవంతంగా ఇంటిమేట్ అవుతాడు. ఇదంతా బయట ఉండి వింటున్న మౌనిక అండ్ వాళ్ళ అమ్మమ్మకి ఇష్టం ఉండదు. కనీసం తననైనా ఈ నరకం నుంచి బయట పడేయాలని వాళ్ళు ఆశపడతారు. కానీ విమల తన మాటలతో వాళ్ళని కన్విన్స్ చేస్తుంది. ఇక దేవిక కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంటుంది. అదే టైంకి రేణుక అక్కడికి వచ్చి కత్తితో అందరినీ బెదిరించి దేవికను అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతుంది. అలా వాళ్ళిద్దరు వెళ్ళిపోయాక రేణుక రఫ్తార్ ని చంపేయాలని చెప్పి డిసైడ్ అవ్వి అతని కత్తితో
పొడిచి అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తుంది. కానీ పాపం రఫ్తార్ మనుషులకి దొరికిపోతుంది. దాంతో ఆమెని అందరూ కలిసి ఆమె పైన దాడి చేసి చంపేస్తారు. మరోవైపు దేవిక రేణుక కోసం వెయిట్ చేసి ఇక తను రాదని చెప్పి డిసైడ్ అవ్వి రేణుక ఇచ్చిన ధైర్యంతోనే ఆమె డ్రెస్ వేసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. అలా ఈ మూవీని ఎండ్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ మూవీ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.